సో ఈ టైంలో నాకు సుమారుగా ఒక 10 ఫోన్ కాల్స్ దాకా వచ్చాయి. ఏమని చేస్తున్నారో తెలుసా, ఆడవాళ్ళు మగవాళ్ళు. బికాజ్ మగవాళ్ళు ఎవరైనా వాళ్ళ పేర్లు కూడా నేను చెప్తాను. మీరెవరక్క అడగడానికి? మాకు అవసరం ఉంది కాబట్టి అడుగుతున్నాం. మీరెవరక్క? మేమెవరైతే నీకెందుకు ఇప్పుడు సో ఇదొకరు. చెప్పండి, ఒక నిమిషం. చెప్పండి. హలో హలో, వినిపించట్లేదా? హలో, తన వీడియో ఎందుకు సిస్టర్ మీకు డిలీట్ చేసేసేయండి. మీరెవరమ్మా? ఈమె సిస్టర్ అంటుంది కదా లాస్ట్ ఒక చోట. ముందు డిలీట్ చేయవే. పర్సనల్ గా అయితే చెప్పలే కదా. ఏమని చెప్పింది? అప్పుడున్న ఫోక్ ఇండస్ట్రీ ఇప్పుడు లేదని చెప్పింది. అన్నావంటే మర్యాద పోగొట్టుకుంటావు. ఏగి అన్నావంటే మర్యాద. నేను సిస్టర్ అన్నప్పుడు నువ్వు కూడా మర్యాదగానే పిలుచు. మర్యాద పోగొట్టుకోక మర్యాద చెప్తున్నా. ఏగి అన్నాక ఎవరు నువ్వు? నాను ఏ అన్నాక ఎవరు? ఏది నేను అన్నాను, నేను సిస్టర్ అని మర్యాద ఇస్తున్నా. మీరెందుకు ఏ అంటున్నారు? సో నేను మర్యాదగా చెప్పండి అక్క, చెప్పండి సిస్టర్ అనే మాట్లాడుతుంటే ముందు వీడియో డిలీట్ చేయి, ముందు వీడియో డిలీట్ చేయి, నువ్వెవరు? మేము జానక్కం, మేము మాకు జానక్క వాళ్ళం, మేము వాళ్ళం అని చెప్పి. అలాగే ఫోక్ ఇండస్ట్రీలో ఫోక్ సాంగ్ చేస్తారు కదా, ఇన్స్టా చూపిస్తాను నేను మీకు. సో నా నెంబర్ ఎవరి దగ్గర లేదు ఫ్రెండ్స్, నా నెంబర్ ఎవరి దగ్గర లేదు. భరత్ అనే ఒక వ్యక్తి ఉంటాడు, నాకు తెలిసి ఆయన దగ్గర నుంచే ఈ నెంబర్ ఇప్పించుకోవడం జరిగింది. ఆయన కూడా కాల్ చేశాడు నాకైతే చాలా సార్లు. సో ఇది వాళ్ళ ఐడి. సో ఇది వాళ్ళ ఐడి. నాకు తెలిసి ఈయననే భరత్ గారి నుంచి కూడా నాకు ఫోన్ కాల్స్ అయితే వచ్చాయి, చాలా ఫోన్ కాల్స్ వస్తాయి. ఇదిగో జ్యోతి భరత్ గారు అని మిస్డ్ కాల్స్ అన్ని పన్నాయి కదా. సో వీళ్ళందరి సెల్ నుంచి నాకు ఫోన్ కాల్స్ మాక్సిమం ఒక 10-15 మంది దాకా నాకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. ముందు వీడియో డిలీట్ చేయి, నువ్వెవరు వీడియో పెట్టడానికి, నీకు ఏం రైట్స్ ఉన్నాయి అని వీడియో పెడుతున్నా అని నాకు ఫోన్ కాల్ చేసి బెదిరిస్తున్నారు. నేను చెప్పేదేంది, నాకు ఆమెతో పర్సనల్ ఇష్యూ లేదు, ఈమెతో ఇష్యూ లేదు. నేను ఒక ఆడపిల్ల గురించి మాట్లాడినాను. ఈమె నాకెందుకో డౌట్ కొడుతుంది. అసలు ఆమె ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీ అన్నప్పుడు ఆమె ఈమెకు సపోర్ట్ చేయాలి కదా. జనలీర అక్క గారు కూడా మాధురి గారికి అయితే సపోర్ట్ చేయాలి కదా. అలా సపోర్ట్ చేయకుండా మేము కరెక్ట్, మేము ఉన్నప్పటి నుంచి 10 years నుంచి ఇలాంటి ప్రాబ్లమ్సే లేవు. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత అంటే వాళ్ళ మీద కంకణం కట్టుకున్నావా? ఈ మధ్య నీకంటే ఆమెను ఫేమస్ అవుతుందని నువ్వేమైనా చేపిస్తున్నావా జనక్క? నాకు నీ మీద డౌట్ కొడుతుంది. నువ్వే ఏమన్నా కావాల్సుకుని ఆమెను ఇరికిస్తున్నావా? ఇప్పుడు ఒక్క మాట నా గురించి పాజిటివ్గా మాట్లాడావా నువ్వు? ఇద్దరిది తప్పు ఉంది, కరెక్టే. దయచేసి వాళ్ళని ఇంతకంటే బ్లైమ్ చెయ్యకండి. వాళ్ళది ఏదో పొరపాటు అయిందని ఒక మాట మాట్లాడుతున్నావా? వాళ్ళిద్దరి గురించి పక్కన పెట్టేసి నేను తోపని నువ్వు చెప్పుకుంటున్నావు. అలాంటప్పుడు నీ గురించి మాట్లాడితే తప్పేముంది? నువ్వు నన్ను బెదిరిస్తున్నావా? బెదిరింపు ఫోన్ కాల్సా నాకు వచ్చేది? ఏమేమి మాట్లాడడం మొత్తం వీడియో తీసి కంప్లీట్ గా పెట్టేస్తాను అక్క. నేను ఫోక్ సాంగ్స్ గురించి మా జానక్క ఏదో మాట్లాడుతుంది, ఒకసారి వినండి గాయస్ అందరూ. ఫోక్ ఇండస్ట్రీ అంత ఇంతే అంటే ఫోక్ ఇండస్ట్రీ అంత ఇంత కాదు. ఫోక్ ఇండస్ట్రీలో నేను 10 సంవత్సరాల నుంచి ఉంటాను. నాకు ఫోక్ ఇండస్ట్రీ బువ పెట్టింది. ఈ రోజు జాను లిరి అనే ఒక అమ్మాయి ఉన్నదంటే ఫోక్ ఇండస్ట్రీ వల్లనే, ఆ పాటల వల్లనే, జానపద పాటల వల్లనే నేను ఈ రోజు ఇక్కడ నిల్చున్నా. నేను 4 పూటలు మా కొడుకు పెడుతున్నా, నేను తింటున్నా అంటే ఈ రోజు ఫోక్ సాంగ్స్ వల్లనే. 10 సంవత్సరాల నుంచి లేని ఇప్పుడు ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? ఓకే, 10 సంవత్సరాల నుంచి లేదంట ఎక్కకు ఇట్లాంటివి చిల్లర పంచాయతీలు. ఈ మధ్య వచ్చిందంట. అంటే ఎక్క 10 ఏళ్ల నుంచి ఉంది. అప్పుడు ఎక్కకి ఇలాంటి ఇబ్బందులు ఏమి జరగలేదన్నమాట. ఇప్పుడు వచ్చిన కొత్త వాళ్ళందరూ ఇలాంటివి క్రియేట్ చేస్తున్నారన్నట్టు మన అక్క అభిప్రాయం అనమాట. సో మన అక్క ఎవరికి ఎటువంటి కమిట్మెంట్ ఇవ్వలేదు. మన అక్క జెన్యున్ గా పైకి ఎదిగిందంట. సరే, నువ్వు ఎదిగింటావు, మిగతా వాళ్ళు కూడా అంతే అని కూడా అనుకుందాం. ఇప్పుడు వాళ్ళు ఇష్టపడి చేసుకున్నారు, అది కమిట్మెంటో అది నీకు తెలీదు, నాకు తెలీదు. కానీ నువ్వేదో పతిత్వం అన్నట్టు వేరే వాళ్ళని దిగదార్చాల్సిన అవసరం లేదు జానక్క. నువ్వు ఏ సిచ్యువేషన్ లో ఎలా పైకి ఎదిగావో అది నువ్వు గుర్తుంచుకుంటే బాగుంటుంది జానక్క. ఓకేనా? నువ్వు నీ పని చూసుకో జానక్క. నిన్నెవరు గెలకట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ జోలు ఎవరు రావట్లేదు. ఫోక్ సాంగ్ గురించి అంటున్నారు, మధ్యలో నీకెందుకు దూలా? చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరూ రియాక్ట్ అవ్వట్లేదు కదా, మధ్యలో మీరెందుకు వస్తున్నారు అక్క? నీ కొడుకు నా కొడుకు నేను 4 పూట్ల తింటున్నామన్నారు కదా. సో నిజంగా నువ్వు ఎవ్వరికి ఎటువంటివి ఇబ్బందులు లేకుండా, ఐ మీన్ పక్కా లోకల్ గా చెప్పాలంటే నువ్వు ఎవరి దగ్గర ఉండకుండా, ఎవరి దగ్గర లొంగకుండా, ఎవరి దగ్గర పడుకోకుండా నువ్వు ఎదిగానని చెప్పి నీ కొడుకు మీద ఒట్టేసుకొని చెప్పు జానక్క. తర్వాత మాట్లాడేసుకుందాం. ఇవన్నీ ఒకరి గురించి నువ్వు నీచం చేసి నువ్వేదో ఎవరెస్టో నిలబడాల్సిన అవసరం లేదు. కానీ ముందు నువ్వు కౌంట్మెంట్ ఇవ్వకుండానే ఈ ఫీల్డ్ లో ఎదిగావా 10 ఏళ్ల నుంచి? చెప్పు జానక్క, దానికి సమాధానం చెప్పు. నీ కొడుకు మీద ఒట్టేసుకొని చెప్పు, ఓకేనా? ఎందుకంటే ఆ ఫీల్డ్ లో కమిట్మెంట్ లేని అవకాశాలు రావు, ఇది నిజం. దానికి నువ్వు పెద్ద రియాక్ట్ అయ్యి నువ్వేదో పెద్ద నేను తోపు, నేను హైలైట్, నేను పక్కా నిజాయితీగా ఉంటా, నేను నీతిగా ఉంటా అన్నట్టుగా నువ్వు నిన్ను క్రియేట్ చేసుకోకు. నువ్వేంటో మాకు తెలుసు జానక్క. నువ్వు నీ గురించి ఓవర్ బిల్డప్లు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ మధ్యలో ఇది మ్యాటరే కాదు, పక్కకు దొబైసే.
కమిట్మెంట్ వీడియో పెడితే నన్ను అందరు ట్రోల్ చేశారు కదా. కమిట్మెంట్ అంటే ఇదే, ఇలాగే ఉంటుంది. కమిట్మెంట్ అంటే అర్థమవుతుందా? కమిట్మెంట్ అంటే ఇలాగే ఉంటుంది. సో సినీ ఫీల్డ్లో ఎదగాలి అంటే కమిట్మెంట్ ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. కమిట్మెంట్ లేకపోతే అమ్మాయికి ఆఫర్స్ ఉండవు. చాలామంది అమ్మాయిలు వాళ్ళని చంపుకొని ఆ ఫీల్డ్లో ఎదుగుతున్నారు. అలాంటి వాళ్ళు ఏదో ఒక టైంలో ఎవరో ఒక చేతిలో బలైపోతున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి ఈశ్వర్ సాయి గారితో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. తన వైఫ్ గారు అయితే చూసేశారు, రెడ్ హ్యాండెడ్గా దొరికింది. దీనికి పెద్ద సీన్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. తను ఏం చెప్తుందంటే నా భర్త మంచోడు. సో అది ఎరిపప్ప. ఆ పిల్ల ఆమె మీద పడుతుంటే నా మొగుడు ఏం చేస్తాడు, మొగుడు కదా అని చెప్పి మళ్ళీ ఆమెనే చెప్తుంది. అలాంటప్పుడు నీ మొగుడికి నువ్వు సపోర్ట్ చేస్తున్నప్పుడు మళ్ళీ ఎందుకు ఈ వీడియోని పబ్లిక్లో తీసి పెట్టాలి? ఏం చేయాలని పెడుతున్నారు మీరు? సో ఆ ఫీల్డ్లో ఇలాంటివన్నీ కామన్ అని మీకు కూడా తెలుసు కదా. బట్ ఎందుకు ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేయాలని కంకణం కట్టుకుంటున్నారు? ఇది ఒక్క చోటనే కాదు, సినీ ఫీల్డ్లో, గ్లామర్ ఫీల్డ్లో ఎక్కడ ఏ అమ్మాయి ఎదగాలన్నా అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా కమిట్మెంట్ ఉంటుంది. సో ఇలాంటివి నార్మల్ అయిపోయినాయి అందరికీ. కమిట్మెంట్ ఇస్ కామన్ అయిపోయింది. దీని గురించి మీరు ఇంత ప్రోత్సాహం చేసి ఒక ఆడపిల్ల జీవితాన్ని రోడ్డు మీద పడేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ ఈ వీడియోని ట్రోలింగ్ చేసుకుంటూ ఆ అమ్మాయి ఫోటో చూపించడం మంచిది కాదు. ఒక సైడు ఆలోచించండి. ఆ ప్లేస్లో మీ చెల్లో, మీ అక్కో, మీ తోబుట్టువో, నీ కుటుంబంలో ఒకరుంటే అలాగే వీడియో తీసి అప్లోడ్ చేస్తారా? తను చేసింది తప్పే, నేను మంచి అని చెప్పను. బట్ తను ఎదగడానికి చేసుకుంటుంది. తను ఎదగడానికి ఒకరి కింద తగ్గాలి. అబ్బా, సినీ ఫీల్డ్లో ఎదగాలి అంటే ఒకరి కింద లొంగాలి, వంగాలి అని నేను ఫస్టే చెప్పాను కదా. అది చెయ్యలాకనే నేను రిటర్న్ వచ్చాను రా బాబు, ఆ కోపంతో వీడియో తీసి పెట్టాను రా బాబు అని నేను వీడియో తీసి పెడితే నన్నే ట్రోలింగ్ చేసినారు నా ట్రోలింగ్ బాబులు అందరూ. మీడియా వాళ్ళు 1కి 4 వేసి తమ్ముళ్ళు చేసేసుకున్నారు. ఇప్పుడు ఈ పిల్ల ఫోటోలు ఎడాబడా వేసేస్తున్నారు. ఏంటిది? మీ రేటింగ్ కోసం, మీ వ్యూస్ కోసం ఒక ఆడపిల్ల జీవితాన్ని రోడ్డు మీద పెట్టడానికైనా సిద్ధమే. దేనికి ఉంది? మీడియాలు ఉంది దేనికి? మీమర్స్ ఉంది దేనికి? ఒక జీవితాన్ని నాశనం లేపి మీరు పైకి ఎదగడానికా? ఏమొస్తుంది మీకు? ఈరోజు నీ గురించి ఒకరి గురించి మీరు వీడియో తీస్తున్నారు, రేపొద్దున మీ గురించి ఇంకొకరు వీడియో తీస్తే రోజు ఒకటి వస్తుంది. అది మర్చిపోకండి. అది మైండ్లో పెట్టుకొని ఒకరిని నెగిటివ్ చేయండి. అనవసరంగా ఒక అమ్మాయి ఫేస్ రివీల్ చేసి ఇది నా మొగుని దగ్గర పడుకుంది అని చెప్పి ఆ అమ్మాయిని నలుగురిలో హేళన చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఏదున్నా ఒక చోట కూర్చొని మాట్లాడుకోవాలి. ఆడపిల్ల జీవితం అమ్మా, అనవసరంగా రోడ్డు పాలు చేయకండి. రీల్స్ మారు రోగిపోతుంది. అవన్నీ చూసినాక నాకు ఒక్క చోట కోపం వచ్చింది. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. లోపలికి వచ్చిందా అని ఫస్ట్ నీ మొగుడు చెంప కదా వాళ్ళ కొట్టాలా? 7-8 ఏళ్ల నుంచి నువ్వు నాతో లాయల్గా ఉన్న మనిషివి, ఒక కొడుకున్నాడు, అట్లెట్లా దాంతో ఉంటావని బాగా చెంప కదా వాళ్ళ కొట్టాలా? కాదు. పోయి ఆ పిల్లని అమ్మ నా బూతులు తిట్టింది, దాని చెంప వాళ్ళ కొట్టింది, ఇష్టం వచ్చినట్టు కొట్టింది. పాపం ఆమె మొగుడంట, అమాయకుడంట, మందు కూడా తాగడంట ఆయన. 7-8 ఇయర్స్ నుంచి సేవ చేసుకుంటూ మంచిగా ఉన్న ఆయన ఈ ఆడపిల్లని ఆయన మీద పడే వరకు ఏం చేయాలో తెలియక అట్లున్నాడంట. పాపం కదా. కొంచెమన్నా సిగ్గుశారం ఉండాలి నీకు. ఫస్ట్ నీ మొగుడు చెప్ప కదా నువ్వు వల్లగొట్టాలి, నాతో లాయల్గా ఉన్న మనిషి అట్లా పోతాడని. ఆ పిల్లకి ఏమైనా ఫాలోయింగ్ తక్కువనా? ఆమె తలుచుకుంటే నీ మొగుడు కంటే బెటర్ అని మ్యాగీ చేసినంత ఈజీగా సెట్ చేసుకుంటుంది. మరి నీ మొగుడు ఎంత ఎఫర్ట్స్ పెట్టుంటే ఆమె వాడికి వాడుంటుంది. అది ఆలోచించకుండా నా మొగుడు అమాయకుడు, ఆమెనే ఇట్లా వేసింది అంటావా?